బంగ్లాదేశ్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. ఈసారి సుప్రీంకోర్టును లక్ష్యంగా చేసుకున్న నిరసనకారులు ప్రధాన న్యాయమూర్తి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడాల్సి వచ్చింది. తాజాగా బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు విద్యార్థులు అల్టిమేటం ఇచ్చారు. తక్షణమే ప్రధాన న్యాయమూర్తి సహా మిగతా జడ్జిలు తమ పదవుల నుంచి తప్పుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వందలాది మంది విద్యార్థులు శనివారం ఢాకాలోని సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. తక్షణమే జడ్జిలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీజేను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కలిసి సమావేశానికి సీజే పిలుపునివ్వటాన్ని వ్యతిరేకిస్తూ మరోసారి తీవ్ర నిరసనలు చేపట్టారు. రిజర్వేషన్ల కోటా విషయంలో న్యాయమూర్తులు కుట్రలో భాగమని ఆరోపించిన నిరసనకారులు జవాబుదారీతనంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఒబైదుల్లా హసన్ అకస్మాత్తుగా రద్దు చేశారు. అయినా సరే వెనక్కి తగ్గని ఆందోళనకారులు సుప్రీంకోర్టును ముట్టడించి ప్రధాన న్యాయమూర్తికి 1 గంట సమయం ఇచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హసన్ నిరసనకారులకు కోరినట్లే సూత్రప్రాయంగా రాజీనామా చేయడానికి అంగీకరించారని బంగ్లాదేశ్ మీడియా జమునా టీవీ నివేదించింది. గతేడాది సీజేగా నియమితులైన జస్టిన్ హసన్ షేక్ హసీనాకు విధేయుడుగా గుర్తింపు పొందారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి బాధ్యతలు స్వీకరించిన 2 రోజుల్లో ఈ నిరసనలు చెలరేగటం గమనార్హం. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారి ఇప్పటి వరకు 500 మందికి పైగా మృతి చెందారు. ఇక బహిష్కరణకు గురైన షేక్ హసీనాపై హత్య, బలవంతపు చర్యలు, మనీ లాండరింగ్, అవినీతి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆమెపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నేత అమీర్ ఖుస్రూ మహ్మద్ చౌదరి అన్నారు.